మెగా డిఎస్సి అన్నారు. దాన్ని దగా డిఎస్సిగా మార్చి మరో మెగా స్కామ్ కు తెరలేపారు. సీఎంగా చంద్రబాబు పెట్టిన తొలి సంతకమే నిరుద్యోగుల పాలిట వెన్నుపోటుగా మారింది. డిఎస్సి భర్తీ ప్రక్రియను గందరగోళంగా మార్చేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం నుంచి స్పోర్ట్స్ కోటా సీట్లు బహిరంగ వేలం వేయటం వరకు దగా డిఎస్సి వెనుక ఒక మెగా కుంభకోణమే దాగుంది. మెరిట్ లిస్ట్ ఎక్కడా అని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం, మళ్లీ దాన్ని మార్చేయడం, ఇలా ఇప్పటి వరకు 3 లిస్టులు మార్చారు. ఆ 3 ఒకదానితో ఒకటి సంబంధం లేదు. అసలు 16,347 డిఎస్సి పోస్టుల్లో స్పోర్ట్స్ కోటా కింద ఎన్ని కేటాయించారు అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. ఏ జీవోల ప్రకారం, ఏ ప్రొసీడింగ్స్ ప్రకారం స్పోర్ట్స్ కోటా సీట్లు భర్తీ చేశారు అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. ఎంపికైన అభ్యర్థుల అర్హతకు ఆధారాలేంటి, ప్రయారిటీ కేటగిరీ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఏ క్రీడల్లో నైపుణ్యం ఉంది, వారికి ఏ సంస్థ సర్టిఫికేట్లు ఇచ్చింది అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. స్పోర్ట్స్ కోటా కింద ఎవరిని రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు, వారి వివరాలేంటి అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. డిఎస్సి ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలేంటి, అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించారా అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. ఇందులో ఏ ప్రశ్నకు ఆన్సర్ లేదు. కనీసం విద్యాశాఖ అధికారులు కూడా వీటికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియలో 29 క్రీడలుంటే వాటిని 67కు పెంచారు. టెట్ డిఎస్సితో సహా ఏ పరీక్ష రాయకుండా సీట్లు కేటాయించేశారు. అది పూర్తి కాగానే మళ్ళీ ఆ సర్క్యులర్ ఎత్తేసి ఇకపై స్పోర్ట్స్ కోటాలో సీట్లకు పరీక్ష రాయాల్సిందే అని పాత నిబంధన మళ్లీ తెచ్చారు. అందుకే ఈ మెగా డిఎస్సిలో అత్యంత పెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే అది స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీలోనే జరిగింది. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎవరెవరైతే చాలా మంది పాల్గొన్నారో, లోకేష్ అమ్మట నడిచారో వాళ్ళలో చాలామందికి వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినంత తేలికగా డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. అందుకోసమే పరీక్ష అంటే చూడండి, ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. ప్యాకాట్లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావే లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు, దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు. ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత పెద్ద స్కామ్ బయటపడినా లోకేష్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తమ కష్టాలు చెప్పుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకసారి వరేం మాట్లాడారో వినండి. ఏ రకంగా ఈ స్కామ్ జరిగింది, ఏ రకంగా మెరిట్ విద్యార్థులకు, మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది, ఏ రకంగా పోస్టులను అమ్ముకున్నారనేది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఆ అభ్యర్థుల ఆవేదన వినిపించండి సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను
జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. గుంటూరు ఏసీ కాలేజ్లో నాకు వెరిఫికేషన్ అయిపోయింది సార్. అంతకుముందు నేను కరాటే బ్లాక్ బెల్ట్ స్కూల్లో చేస్తాను సార్. అవర్స్ బేస్ మీద నేను క్లాసెస్ చెప్తానే నేను జాబ్ కొట్టాను సార్. ఇది మా ఊర్లో 37 మెంబర్స్ రాశారు సార్ డిఎస్సి. నాకు ఒక్కదానికి వచ్చిందండి డిఎస్సి వస్తే మీ అమ్మాయికి జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు సార్, మా ఫ్యామిలీ అంతా కూడా. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సెలక్షన్ లిస్ట్ ఇచ్చాడు. సెలక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదని చెప్పేసి నేను డిఓ ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక మేడం ఉన్నారు. ఏమన్నారంటే తను, అమ్మ పోస్టులు అన్నీ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఇంకా మీకు ఎలా ఇస్తారు పోస్టులు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి అని చెప్పేసి అన్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఎలా అంటారు మేడం, మాకు పోయిన ఏజ్ రాదు, టైము రాదు, ఎలా అంటారు మేడం, మాకు ఇంకోసారి చెక్ చేయండి అని చెప్తే తర్వాత గ్రీవెన్స్ పెట్టారు సార్. కోర్టులో పిటిషన్ పెట్టాం సార్. కోర్టులో పిటిషన్ పెడితే మేము కోర్టులో పిటిషన్ 24th సార్, 25th పెట్టేసాం సార్. 25th పెడితే ఇంతవరకు ఒక హీరింగ్ కూడా జరగలేదు సార్. మాది కోర్టులో కేసు వేసినా కానీ అక్కడ కూడా మాకేమీ న్యాయం జరగలేదు సార్. మీరు ఎలాగైనా కానీ మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్. డిఎస్సిలో బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అందులో ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అడిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్. నాకు రిజెక్షన్ లిస్ట్లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్. సెలెక్షన్ లిస్ట్లో నేమ్ లేదు. ఆ మేడం 2 months, నేను దాదాపు 6 months సార్. 6 months అసలు ఇంట్లో మొహం చూపించే కూడా. నా దగ్గర ఇంకొక అమ్మాయి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయింది సార్. ఏమక్క నువ్వు చదివి ఒకటి 24 గంటలు బుక్ ఎత్తుకొని నేను చదవక ఒకటి చూసినావా అని చెప్పేసాను సార్, ఒకటే మాట. సో ఇంత అన్యాయం అలా ఎలా అని వెళ్ళాం సార్ మేమందరం సార్ బ్యాచ్. తర్వాత ఒక 3-4 months కంటిన్యూగా విజయవాడకి వచ్చాం సార్ మేము. లోకేష్ సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామో సార్. మేము అందరం ఒక 40-30 మెంబర్స్ ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చాం సార్. డిఎస్సి అంటే 1 kilometerకి ఆ పక్కనే మమ్మల్ని పంపించారు సార్. డిఎస్సి వాళ్ళు తప్ప ఎవ్వరూ రాకూడదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదండి సార్ ఇచ్చేకి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే, నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజాంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కాదని నేను అనట్లేదు. నేను ఒక్కరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, కాకపోతే 3కి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, 4 ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది. రైట్, ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి. వాటికి సమాధానం వస్తే నిజంగా స్కామ్ జరిగిందా లేదా అన్నది తేలిపోతుంది. ఒకసారి ఆ క్వశ్చన్స్ చూపించండి సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న మీరు టాపర్ వివరాలు డేటాబేస్ నుంచి తొలగించారా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, 27 క్రీడలను 67కు పెంచి టెట్ డిఎస్సి లేకుండా టీడీపీ కార్యకర్తలకు టీచర్ పోస్టులు కట్టబెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, టీడీపీకి చెందిన కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలంపాట పాడా లేదా? క్వశ్చన్ నెంబర్ 5, డిఎస్సి అక్రమాలపై ప్రశ్నిస్తే ఆన్లైన్లో ఇప్పటిదాకా 3 రకాల మెరిట్ లిస్టులు అప్లోడ్ చేసి ఆఖరికి తీసేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 6, ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసుల్లో అందరి జాబితా పెట్టలేదంటే మతలబు ఉందా లేదా? క్వశ్చన్ నెంబర్ 7, నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తరువాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8, హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా పెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తున్నారా లేదా?
క్వశ్చన్ నెంబర్ 10. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే వెన్నులో వణుకు పుట్టిన లోకేష్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు డిఎస్సిలో ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఈ అంశంపైనే మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ. ఇక ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్. అలాగే ఇద్దరు డిఎస్సి అభ్యర్థులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇందిర గారు డిఎస్సి అభ్యర్థి విజయవాడ స్టూడియో నుంచి, అలాగే ఝాన్సీ గారు డిఎస్సి అభ్యర్థి మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇందిర గారు, ఏంటి, ఏ రకంగా మీకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు? అసలు మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి, ఎట్లా అన్యాయం జరిగింది అంటున్నారు? ఓకే సార్ నాకు మెగా డిఎస్సిలో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాశాను, పీజీటీ సోషల్ రాశాను, టీజీటీ సోషల్ రాశాను సార్. నాకు పీజీటీలో 27th ర్యాంక్ వచ్చింది సార్ ఓవరాల్గా. లేడీస్లో వచ్చేటప్పటికి 2nd ప్లేస్లో ఉన్నాను సార్ నేను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో వచ్చేటప్పటికి మా డిస్టిక్ కృష్ణా డిస్టిక్ సార్ నాది. కృష్ణా డిస్టిక్లో 135 పోస్టులు ఉన్నాయి సార్. నాకు 136th ర్యాంక్ వచ్చింది సార్. మా రిజర్వేషన్ ఎస్సీ గ్రూప్ 3 సార్ మాది. మా రిజర్వేషన్లో 3 పోస్టులు ఉన్నాయి సార్. నాకు 3rd పర్సన్గా సెలెక్ట్ అయ్యానని చెప్పేసి 1:1 రేషియోలో ఆగస్టు 28న కాల్ లెటర్ పంపించారు సార్. నాకు 28న రమ్మన్నారు మచిలీపట్నం. అలానే వెళ్ళిపోయాం సార్ మేము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని కూడా చెప్పారు సార్ మాకు. నాకు వెరిఫికేషన్ చేసేటప్పుడు సార్ నాకు ఈమె పీజీటీ సోషల్ కూడా ఎలిజిబుల్ అయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్. అలా ఒక ఎంఈఓ ఏమన్నారంటే, నన్ను వెరిఫై చేసే ఎంఈఓ ఏమన్నారంటే, ఈమె స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎలిజిబుల్ అని చెప్పారు సార్. కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పారు సార్ మాకు. మీకు అంతా బాగానే జరిగిందమ్మా, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్. మరలా September 9th మళ్ళీ ఒకసారి డిఓ ఆఫీస్ నుండి కాల్ చేశారు సార్ మాకు. కాల్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ ఒకసారి పెట్టమ్మా అన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాం సార్. తిరిగి వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు ఓకే అని. ఆ తర్వాత సెప్టెంబర్ 15న సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా సార్, దానిలో మా పేరు లేదు సార్. ఎందుకు లేదు అని వెంటనే మేము డిఈఓ ఆఫీస్కి వెళ్ళాం సార్. మేము వెళ్ళి డిఓ గారిని కలిసాం సార్. కలిసి మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా బాగా జరిగింది అని చెప్పారు కదా, మాది సెలక్షన్ లిస్ట్లో పేరు ఎందుకు లేదండి అని అడిగినప్పుడు ఆ డిఈఓ గారు ఏమన్నారంటే, స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి వెళ్ళిపోయిందమ్మా, నువ్వు స్పోర్ట్స్ పర్సన్ వల్ల డిస్టర్బ్ అయ్యావు, మీరు మళ్ళీ చదువుకొని రాయడమే, ఇంకా చేసేది ఏమీ లేదు అని చెప్పేసి సింగిల్ మాట ద్వారా కొట్టిపడేశారు సార్. అలా ఎలా ఇస్తారు సార్, వాళ్ళు ఎలా ఎగ్జామ్ రాశారా అంటే సార్, నా ప్లేస్లో వాళ్ళు 0 ర్యాంక్తో ఉన్నారు సార్. వాళ్ళు 0 ర్యాంక్ ఏంటి సార్ అని అడిగినప్పుడు వాళ్ళు టెట్ రాయరంట సార్, డిఎస్సి రాయరంట, డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అవుతారంట సార్. మేము కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదువుకున్నాం కదా సార్, మా పోస్ట్ వాళ్ళకి ఇస్తే మా జీవితాలతో ఆడుకుంటే ఎలా ఉంటుంది సార్, మా బాధను ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని మేము చెప్తున్నాం సార్. ఇలా అని మేము ఈ ఇష్యూ మీద మేము చాలాసార్లు సెక్రటేరియట్కి వెళ్ళాము, లోకేష్ గారి ఇంటికి వెళ్ళాము సార్. ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. మాకు చాలా అన్యాయం జరిగింది సార్. మా బాధ ఎవరికి చెప్పినా అర్థం చేసుకునే రీతిలో ఎవరు లేరు సార్. మాకు చాలా బాధగా ఉంది. మరి ఈరోజు జగన్ గారిని కూడా కలవడం జరిగింది సార్. మేము జగన్ గారు కూడా మాకు భరోసా ఇచ్చారు సార్. మాకు అధికారంలోకి రాగానే సార్ మా గురించి యాక్షన్ తీసుకుంటా అన్నారు, భరోసా ఇచ్చారు సార్. వాస్తవంగా సార్ మాకు లోకేష్ గారి వల్ల, వారి గవర్నమెంట్ వల్ల చాలా అన్యాయం జరిగింది సార్. మా బాధ చెప్పుకోలేకపోతున్నాం సార్. మేము మా ఫ్యామిలీతో కూడా మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం సార్. అంటే మీరు స్పోర్ట్స్ కోటా కింద తీసుకున్న వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం లేదు, డిఎస్సి రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రిక్రూట్మెంట్ జరిగిపోతుందా వాళ్ళకి? మీరు ఇంత కష్టపడి రాసిన ర్యాంక్ వచ్చినా, ఎలిజిబిలిటీ ఉన్నా మీకు జాబ్ రాదా? చెప్పారు సార్, అలా చెప్పారు, డిఓ అలానే చెప్పారు సార్. మీకు వాళ్ళు టెట్ రాయరు ఎలా ఇస్తారని అడిగాం సార్. మా హస్బెండ్ క్వశ్చన్ రైజ్ చేస్తే వాళ్ళు టెట్ రాయరు, డిఎస్సి రాయరు, డైరెక్ట్గా ఇచ్చేస్తాం అని అలానే చెప్పారు సార్. మళ్ళీ ఈ నోటిఫికేషన్కి వాళ్ళు టెట్ రాయాలంట, డిఎస్సి రాయాలంట సార్. ఇది ఎక్కడ న్యాయం సార్, మీరు చెప్పండి సార్. అప్పుడు లేని టెట్ డిఎస్సి ఇప్పుడు ఎలా వచ్చింది సార్? రైట్, లోకేష్ గారిని కలవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు కదా డిఎస్సి అభ్యర్థులు, అన్యాయం జరిగిన వాళ్ళందరూ. అప్పుడు ఆయన ఏం మాట్లాడారు, మీతో కలిసారా, మాట్లాడారా? అవును సార్, కలవలేదు సార్. అయ్యో అస్సలు కలవలేదు సార్. మేము 1 కిలోమీటర్ దూరంలో ఉంచారు సార్ మమ్మల్ని. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి రమ్మన్నారంటే సార్, మేము 4:35 వరకే వెళ్ళిపోయాం సార్. ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి సార్ మేము 5:30
4:30, 5 o'clockకే వెళ్ళిపోయాం సార్. మేము అక్కడ 10 o'clock వరకు ఉన్నాం సార్. 10 o'clock వరకు ఉన్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. ఇంకా మాకు మెసేజ్లు ఏమైనా వస్తున్నాయంటే సార్, మాకు మనుషుల్ని పంపించి వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళకపోతే 16th బెటాలియన్ వస్తుంది, వాళ్ళని పంపిస్తారా లేదా, అవసరమైతే వాళ్ళని బెదిరించి పంపండి, వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీళ్ళేది ఏరియాలో ఉండొద్దని చెప్పేసి పంపించేస్తారు సార్. అయితే మేమందరం మళ్ళీ ఏం చేసామంటే సార్, సెక్రటేరియట్కి వెళ్ళాం సార్. మేము అక్కడన్నా కలుస్తారేమో, పోనీ ఏ ఎమ్మెల్యే అన్న కలుస్తాడేమో, ఏ మినిస్టర్ అన్న కలుస్తారేమో, వాళ్ళకన్నా మా బాధ చెప్పుకుందామని అక్కడికి వెళ్ళాం సార్. అక్కడ కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని దేకలేదు సార్. అసలు మాకు అసలు రెస్పాన్సే లేదు సార్. ఈవెన్ లేడీస్ మేము ఉన్నాం కదా సార్, మేము లేడీస్ ఉన్నా కానీ సార్, కనీసం లేడీస్ మాట్లాడే మాటలన్నా వింటారేమో అని చెప్పేసి మేము వెళ్ళాము. కానీ సార్ మాకు లేడీస్ కాదు, జెంట్స్ కాదు, అందరినీ కూడా ఎవరిని కూడా కలవద్దు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు, మీరు మీకు ఏం అవసరం ఉందని వచ్చారు ఇక్కడ అని చెప్పేసి మమ్మల్ని చాలా అసహ్యకరమైన మాటలతో మాట్లాడి పంపించేశారు సార్. మమ్మల్ని ఎవరు కలవలేదు సార్. స్పోర్ట్స్ కోటా కింద ఒక అవినీతి అక్రమం జరిగిందని సార్ అనుకుంటున్నారా? స్పోర్ట్స్ కోటా కింద ఎట్లా, ఏ రకంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు? 100% జరిగింది కదా సార్. 421 పోస్టులు సార్, 421 స్పోర్ట్స్ వాళ్ళవి ఉన్నాయి సార్. వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ వచ్చింది సార్. మాకేమో April 20 నోటిఫికేషన్ వచ్చింది సార్, వాళ్ళకి May 1 నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ పోస్టులు తీసుకొచ్చి మా పోస్టులో మెల్ట్ చేయడం వల్ల సార్ మాకు అన్యాయం జరిగింది సార్. సపరేట్ గా ఫిలప్ చేయాలి సార్ అవి, కానీ అలా ఫిలప్ చేయకుండా దానిలో వాళ్ళకి ఏ ఎగ్జామ్ లేకుండా మాలో మెల్ట్ చేసి సార్ మాకు రావాల్సిన ఉద్యోగాలు సార్ వాళ్ళకి ఇచ్చేయడం ద్వారా మా జీవితాలు రోడ్డును పడ్డాయి సార్. ఈ రోజు ఇలా మేము మీడియా ముందు ఇలా మాట్లాడాల్సి వస్తుంది సార్. మేము రైట్, మళ్ళీ మాట్లాడతానండి. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. సార్ చంద్రశేఖర్ గారు, చాలా రోజుల క్రితం మీరు ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే పేకాట ఎక్కువైపోయింది మీ నియోజకవర్గంలో అని పోస్ట్ పెడితే మీ పైన కేసు పెట్టినట్టున్నారు. కానీ అదే పేకాట స్పోర్ట్స్ కోటాలో చేర్చారంటే ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు, కానీ 27 నుంచి 67 కొత్తగా తీసుకొచ్చిన వాటిల్లో ఇది ఉంది. బ్రిడ్జ్ అని పెట్టారు. బ్రిడ్జ్ అంటే పేకాట. అంటే దీని కింద ఉద్యోగాలు వచ్చాయని నేను అనట్లేదు, పేకాట రాయళ్ళకి ఇచ్చారని నేను అనట్లేదు. కానీ ఇదే పేకాట పైన మీరు పోస్టు పెడితే మీకేమో కేసు పెట్టారు, స్పోర్ట్స్ కోటా కింద పోస్టే ఇచ్చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖ అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ శాఖగా అనుకుంటున్నాడేమో బహుశా. మీరు అన్నట్టుగా ప్యాకాటని అంటే దీని కింద ఉద్యోగం వచ్చిందని చెప్పట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. మళ్ళీ నేను అది చెప్తున్నాను, ఎందుకంటే లేనిది మనకి తెలియదు. ఎగ్జామే లేకుండా ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏ ఆట అయితే ఉంది, ఏ ఆటలో ఉత్తీర్ణత ఉంటే ఏముంది? రబ్బర్ బాల్ క్రికెట్ 27 స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాటిని 27 స్పోర్ట్స్లో నుంచి అర్హత ఉన్నటువంటి వాటిని 67 మార్చడంలో ఆంతర్యం ఏంటి? 67 శాఖలు ఏమున్నాయి, 67 క్రీడలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో? రబ్బర్ బాల్ క్రికెట్ ఉంది, ఈ దారం పట్టుకుని అదే సార్ ఒంగుడు దూకుళ్ళు, అష్టాచమ్మ, గోళీలాట లేదు, గోళీలాట బొంగరం ఆట అయితే కోతి కొమ్మచ్చి, లేకపోతే మీరు అన్నట్టు బొంగరం ఆట, ఇవన్నీ చిన్నపిల్లల మాటల్లాగా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే విద్యాశాఖకి లోకేష్ అనేటటువంటి అవగాహన లేమితో ఉన్నటువంటి వ్యక్తిని మంత్రిగా చేశాడో చంద్రబాబు నాయుడు, అక్కడే దీనికి ఒక పతనం స్టార్ట్ అయిపోయింది. ఇచ్చినటువంటి ఆ కోటా కూడా చూడండి, 420, 420, 421 అంట ఆ స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన ఉద్యోగాలు. 420 నంబర్ చూడండి ఎలా ఉందో. ఎందుకో ఈ 420 అంటే బాగా ఇష్టమేమో లోకేష్ గారికి, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి పుట్టినరోజు కూడా 4వ నెల 20వ తారీఖు. దానికి దీనికి సంబంధం లేదు, అందుకే ఇట్లా స్పోర్ట్స్ కోటా కూడా అలాగే పెట్టాడేమో బహుశా. 67 స్పోర్ట్స్ని కొత్తగా చేసి ఈ ఉపాధ్యాయుల ఉద్యోగాల్ని వారికి ఇస్తే వారు ఏమి బోధిస్తారు? ఏం బోధిస్తారు వాళ్ళు? నవీన్ అనేటటువంటి వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, తనకి టాప్ ర్యాంక్ వచ్చింది. ఎందుకు టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి కాల్ లెటర్ రాలేదు? ఎందుకు అతని డేటాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ నుంచి తొలగించేశారు? అతను రాసినటువంటి కంప్యూటర్కి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ని ఏమైనా ఆరాధీశారా? ఏం జరిగిందని ఎందుకు అతన్ని తొలగించారు? అతను కోర్టుకు వెళ్ళినా కానీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అసలు ఉన్నటువంటి రాసిన విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకి అర్జీ పెట్టుకొని రాసినటువంటి వారి యొక్క మెరిట్ లిస్ట్ని ఎందుకు ప్రకటించలేదు? అంటే మెరిట్ లిస్ట్ తీసేయడంలోనే గోల్మాల్ స్టార్ట్ అయిపోయిందని అంటున్నాం. ఇవాళ వీరందరూ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తున్నటువంటి వారి బాధను చూస్తే ఆ కుటుంబాలకి అరణ్య రోదనగా మారిపోయింది.
వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? వారికి ఉద్యోగం వచ్చి నోటికాడ కూడు లాగేసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ జీవితాల్లో మళ్ళీ అట్ట రాయడము, వారికి ఉద్యోగం రావడం అంటే అదొక పెద్ద కళ. ఎంత కష్టపడి ఉంటారు సార్, చాలా చాలా ఎన్ని సంవత్సరాలు అంటారు, ఎన్ని రోజుల కళ అది. పిలిచి వెరిఫికేషన్ కి ఆ అమ్మాయి చెప్తున్నది చూస్తే బాధేస్తుంది. వెరిఫికేషన్ కి పిలిచి అన్ని తీసుకుని మీరు సెలెక్ట్ అయినట్టే అని చెప్పిన తరువాత సెలక్షన్ లిస్ట్ లో పేరు మిస్ అయిపోతుంది. 1:1 కాల్ లెటర్ ఇచ్చి పిలిచి వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయడానికి అర్థమేముంది? ఎందుకు నీవు ఉద్యోగం ఇయ్యనప్పుడు పిలిచి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేట్ చేశారు? అది ఎందుకు కాల్ లెటర్ ఇచ్చారు అంటే కాల్ లెటర్ ఇచ్చింది ఎందుకు? వాళ్ళు మెరిట్ అని కదా, వారికి మెరిట్ వచ్చింది అని కదా, వారికి SMS పంపించారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సెలెక్టెడ్ మెసేజెస్ వాళ్ళకి వెళ్ళినాయి. అంటే అంతా గోప్యతే, అన్ని దీనిలో లోపాలే. ఎగ్జామ్ పేపర్ల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా అంగట్లో సరికైపోయాయి ఉద్యోగాలు. సూట్ కేసు కొట్టు ఉద్యోగం పట్టు అన్నట్టుగా ఈ యొక్క డిఎస్సి, మెగా డిఎస్సి, దగా డిఎస్సి అయిపోయింది. ఈ మెగా డిఎస్సిలో జరిగిన అమ్ముకున్నారా? ఖచ్చితంగా కదా, లేకపోతే అసలు ఏ అర్హత లేనటువంటి వాడికి ఉద్యోగం ఎట్లా ఇస్తావు? స్పోర్ట్స్ కోటా ఎన్ని లిమిట్ ఉంటుంది కదా, ఎందుకు లిమిట్ని పెంచావు? ఎందుకు కమ్యూనిటీ బేస్లో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చేశారు? జెండర్ బేస్లో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు కూడా వారికి ఎందుకు ఇచ్చేశారు? ఎందుకు స్పోర్ట్స్ కోటాని కొత్తగా ఇవాళ మళ్ళీ ఎగ్జామ్ రాస్తేనే అర్హత సాధిస్తారని మళ్ళీ కొత్తగా జీవో ఎందుకు ఇచ్చారు? నువ్వు తప్పు చేసి ఇవాళ ఒప్పు చేయబోతున్నావా? ఇవాళ ఒప్పు చేస్తున్నాను అంటే మొన్న తప్పు చేసావనే కదా అర్థం. ఓకే, నువ్వు చేసినటువంటి ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికైతే స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలు ఇచ్చాయో అవి ఎవరో కష్టపడి ఉత్తీర్ణత సాధించినటువంటి ర్యాంకర్కి రావాల్సినటువంటి ఉద్యోగాలు. వీళ్ళ తండ్రులది తాతలది ఆస్తులు వీళ్ళు పంచట్లేదు కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళ లోకేష్ గారి కంపెనీలో ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కాదు. కష్టపడి ప్రభుత్వం ద్వారా ఉద్యోగం సాధించాలని జీవిత కాలం ఎదురు చూసి ఆ ఉద్యోగాన్ని సాధించామన్నటువంటి వారి నోటి దగ్గరకు వచ్చినటువంటి ఆ కూడును లాగేసుకున్నట్టు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇంకొకటి వారు మాట్లాడుతున్నప్పుడు 2025లో నవీన్ అనేటటువంటి వ్యక్తి రాజీనామా చేసినట్టుగా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ మీడియా ఛానల్స్లో వాటిలో వస్తుంది. ఎవరైతే ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడో నవీన్, నేనే ఆ యొక్క విద్యాభవన్కి వెళ్ళాను. విద్యాభవన్కి వెళ్ళినప్పుడు అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి అన్సారీ మేడం గారు, అక్కడ ఉన్నటువంటి ఆవిడ, నేను అడిగాను ఆవిడ్ని, అమ్మా నువ్వెందుకు మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం కాల్ లెటర్ పంపించలేదు? ఎందుకు ఆ వ్యక్తికి ఈ రోజు వరకు ఉద్యోగం ఇవ్వలేదు? కోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేసినా, అతను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా మీరు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతన్ని డేటాబేస్ నుంచి ఎందుకు తొలగించారు అతని డేటాని అని అడిగితే ఆవిడ ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా మేము అతన్ని తీసేసాం. ఇక్కడ ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా NOC తీసుకోవాలి, అతను NOC తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడని చెప్పింది. అంటే ఉద్యోగంలో ఉన్నట్టే కదా. మరి 2020 ఎస్, మరి క్వశ్చన్ పేపర్ అతని చేతిలోనే ఉంటుంది కదా. ఖచ్చితంగా తయారు చేసేటటువంటి SCERTలో అతను డిజిటల్ దానిలో ఉన్నాడు. వాళ్ళు అప్లోడ్ చేసేది ఎవరు? డిజిటల్ అసిస్టెంట్స్ చేస్తారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళే చేస్తారు. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అబ్బాయి ఎందుకు వెరిఫికేషన్ లో సక్సెస్ అవ్వలేదంటే దానికి వేరే కారణం చెప్పింది. అంటే ఆ అబ్బాయి చీటింగ్ చేశాడా? ఆ అబ్బాయి ప్రశ్న పత్రాన్ని లీక్ చేశాడా? లీక్ అయింది కాబట్టి అతనికి ర్యాంక్ వచ్చిందా అని అడిగాను నేను. ఓకే, అలా లీక్ కాలేదంటే మరి లీక్ కానప్పుడు ర్యాంక్ ఎందుకు వచ్చింది? అవును, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి సర్టిఫికేట్స్ లో ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఎందుకు అటెండ్ అవ్వడు? ఎందుకు అతను కోర్టుకి వెళ్తాడు? రానటువంటి వ్యక్తి కోర్టుకి ఎందుకు వెళ్తాడు? అతను రాలేదండి వెరిఫికేషన్కి అని అంది. మరి రాని ఎందుకు కోర్టుకి ఎందుకు వెళ్తాడు? నాకు ఉద్యోగం ఇవ్వలేదని వెళ్ళాడు. ఎస్, ఇదంతా కూడా ఒక తారుమారు చేసేటటువంటి కార్యక్రమం. డొల్లతనం బయటపడుతున్న దాన్ని దబాయించి బుకాయించేటటువంటి కార్యక్రమం. లోకేష్ గారి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి తప్పులన్నీ ఇన్ని కాదు. బొద్దింకల భోజనం, ఆడపిల్లల బాత్రూమ్స్లో కెమెరాస్, చిన్న చిన్న బిడ్డలు ప్రెగ్నెన్సీ అయిపోవడం, అనేక రకాలైనటువంటి సమస్యలతోటి మంచినీళ్ళు తాగడానికి లేక అనేక మంది గిరిజన విద్యార్థులు కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఎస్, మా నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆ పిల్లలతోటి రొట్టెలు తయారు చేయిస్తుంటే పెద్ద న్యూస్ అయింది అది. అంటే ఏ మాత్రం కనికరం లేకుండా
ఈ ఉద్యోగాల మీద ఆధారపడ్డటువంటి పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలని దగా చేసినటువంటి కార్యక్రమం. సరే, ఇప్పుడు మీరు మారుతారా లేదా? ఆ సిస్టర్ మాట్లాడినప్పుడు ఏంటండి, మీరు పర్సనల్గా మీరు మారుతారా లేదా? ఎందుకంటే పేకాటని ఏదో తప్పుగా చూపించి మీరు పోస్టులు పెట్టడం అనేది ఈ రోజు నుంచి ఆపేయాలి. మీరు మీ పైన కేసులు- ఆడిస్తున్నారు కదా సార్. వాళ్ళు కూడా చిలకలూరిపేటలో తెలుగుదేశానికి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ రోజుకే క్లబ్ నడిపిస్తున్నాడు, గుంటూరులో క్లబ్ నడిపిస్తున్నారు. ఎవరికి తెలియదా? నేను ఆ రోజు ట్వీట్ అది చేస్తే ఆర్ట్. నా మీద కేసు వేశారు అది లోకేష్ ఆర్ట్. గారు. అది ఆర్ట్, యా, అది ప్రత్యేకమైన ఆర్ట్ అది. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని చేసినటువంటివి. ఇది మొదటి నుంచి కూడా ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చే దానిలో టెట్ కన్వీనరే డిఎస్సి కన్వీనర్ గా ఉంటారు. అవును. టెట్ కన్వీనర్ ఉండగా డిఎస్సికి మళ్ళీ ఇంకొక జాయింట్ డైరెక్టర్ని తీసుకొచ్చేసి ఆ విద్యాభవన్ లో ఉన్నటువంటి ఎందుకు అట్లా మార్చాల్సి వచ్చింది? ఎందుకు తీసుకొచ్చేసారు కన్వీనర్ గా? Right. అతనెవరు? లోకేష్ గారికి అత్యంత దగ్గర ఉండేటటువంటి వ్యక్తి. అంటే సూట్ కేసుల వ్యవహారాలు చేసేటటువంటి వ్యక్తుల్ని మధ్యలో పెట్టుకొని ఈ తాయిలాలకి సూట్ కేసులకి ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారా అనేటటువంటి అనుమానం రోజు రోజుకి బలపడుతుంది. రైట్. ఎస్. ఇంకొక అభ్యర్థి ఉన్నారు, ఝాన్సీ గారితో మాట్లాడదాం. ఝాన్సీ గారు, ఐఏఎస్ కాసేపు తర్వాత జాయిన్ అవుతారు. ఇంద్రనీల్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి అభ్యర్థులు కలిశారు. నిజానికి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఆయన కలవాలి, న్యాయం చేయమని ఆయన కోరాలి. కానీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మీరు ఎవరన్నా అడిగే అక్కడ సెక్యూరిటీ డిఎస్సి వాళ్ళైతే అసలు అనుమతే లేదు ఇక్కడ అని చెప్పి పంపించేస్తున్నారు. ఏంటి అవినీతి అక్రమాలు ఉన్నాయి కాబట్టే సమాధానం చెప్పుకోలేక కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారా? ఈరోజు మనము ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసిన తర్వాత సామాన్యమైన ప్రజలకు సైతం ఏం జరిగిందో అర్థమైపోయింది సార్. డిఎస్సిలో కొన్ని అవకతవకలు జరిగాయి అనేది కొంత స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గతంలో ఎప్పుడెప్పుడు జరిగినాయి, వాటిని ఎలా రెక్టిఫై జరిగింది అంటే డిఎస్సిలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో ఎప్పుడన్నా న్యాయం జరిగిందా ఫస్ట్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ 1998లో ఇలాంటి అవకతవకలు జరిగి చాలామంది ఏమంటారు బాధితులుగా మిగిలిపోయారు. 98లో వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే 2009లో కోర్టులో వాళ్ళు కేసు గెలిచారు. తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పైకోర్టుకి వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ 2011లో పైకోర్టులు కూడా ట్రిబ్యునల్ కోర్టు చెప్పిన దాన్ని మీరు తూచా తప్పకుండా ఫాలో అవ్వాలని చెప్పారు. 2008లో కూడా ఇలాగే మార్కులు కొన్ని మార్చటం వలన అప్పుడు కూడా కొంతమంది అభ్యర్థులు నష్టపోయారు. వారు కూడా కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. ఒకసారి ఏమో చంద్రబాబు గారు, ఇంకోసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. కోర్టు తీర్పులు ఎప్పుడు వచ్చినాయి? 2011కి పైకోర్టులు కూడా ఇచ్చేసినాయి. అంటే ఆ తర్వాత కూడా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. అంటే కోర్టు తీర్పులను గౌరవించి మరి వాళ్ళకి ఎవరికైతే నష్టం జరిగిందో అది వాళ్ళ హయాంలో జరిగిన ఎగ్జామ్ వలన వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కోర్టు తీర్పును గౌరవించి చేయగలిగిన న్యాయాన్ని చేశారు. అవును. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయట మార్కెట్లో అంటే మాతో కూడా కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు. ఏమని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి జాబ్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు మేము మెగా డిఎస్సి నడుపుతున్నాము అని చెప్తున్నారు. అవును. మీరు చెక్ చేసుకోండి. 1998కి సంబంధించి 4000 జాబులు, 2008కి సంబంధించి 2200 జాబులు, అలాగే 2018లో ఎగ్జామ్ కండక్ట్ చేసి అంతా కంప్లీట్ చేసినా కూడా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాల చంద్రబాబు గారు. దగ్గర 8000 మందికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇది కాక స్పెషల్ డిఎస్సి పేరుతో 1500 మందికి ఇచ్చారు. ఇది కాక 2024 ఎలక్షన్లకు ముందు మళ్ళీ 6000 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. ఇవన్నీ కలుపుకుంటే 22,000 పోస్టులు 6000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే. ఫీజు కట్టిన వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదనే చెప్పారు. సో ఇవన్నీ కలిపితే ఎంత అనుకుంటున్నారు? సరాసరి 22,000 పోస్టులు డిఎస్సి. అందులో 16,000 పోస్టులు నియామకాలు జరిగినాయి, కానీ ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు అనేది ఒక అబద్ధ ప్రచారం. అయితే ఈ బాధితులు నిజంగా ఇప్పుడు రైట్ డెసిషన్ తీసుకున్నారేమో అనిపించింది నాకు. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో 98లో వాళ్ళకి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉండి న్యాయం చేయని వ్యక్తి తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. కాబట్టి అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తారు అని అర్థం చేసుకొని ఆయన దగ్గరకు వచ్చారు అని నేనైతే అనుకుంటా.
దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ యాడ్ చేసి చెప్తా చూడండి. రేపు వీళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయా? వీళ్ళు కోర్టులకు అదే వెళ్ళాలి. చెప్పబోతున్నా, చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు కలకత్తా, వెస్ట్ బెంగాల్లో 2014-16 మధ్య ఇలాగే ఉపాధ్యాయుల నియామకం ఎగ్జామ్ నడిచింది. అక్కడ డిఎస్సి బదులు ఎస్ఎస్సి అంటారు. ఓకే, 25,000 పైచిలుకు జాబులతో స్టార్ట్ అయినది. పెన్ అండ్ పేపర్, ఓఎంఆర్ షీట్. అక్కడ కూడా ఇలాగే ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉండారో వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసి కనీసం కోర్టులకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టులు 4 సంవత్సరాలకు కానీ మినిమం డెసిషన్ తీసుకోవాలి. తరువాత ఈడీకి అప్పచెప్పింది కేసుని, సిబిఐ అండ్ ఈడీకి. సిబిఐ వచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 ఏళ్ళు పట్టింది సార్. 2016 ఇన్సిడెంట్ 2022 కానీ ఇందులో అక్రమాలు జరిగినాయి అని చివరికి ఏమైంది, విద్యాశాఖ మంత్రిని అరెస్టు చేశారు. గుర్తుపెట్టుకోండి, విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేశారు. తరువాత ఈ నియామకంలో పనిచేసిన విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉన్నతాధికారులందరిని అరెస్ట్ చేశారు. మొత్తం 25,000 మందిని ఆ నియామకాలు క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టమన్నారు. ఎవరైతే అక్రమంగా ఈ ఓఎంఆర్ షీట్లు మేనేజ్ చేసి వచ్చారో తిరిగి శాలరీ మొత్తం కట్టడంతో పాటు 12% ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేయమని చెప్పారు వాళ్ళ దగ్గర. అర్హులై వచ్చిన వాళ్ళని కూడా క్యాన్సిల్ చేస్తూ ఈ మరలా ఎగ్జామ్ జరిగే వరకు టెంపరీగా కంటిన్యూ అవడానికి ఇచ్చింది. సో నాకు ఈ కేస్ స్టడీ అంతా చేసిన తర్వాత చూస్తే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఇప్పుడు సిచ్యువేషన్, అంటే రాసిన అభ్యర్థుల వెర్షన్ వింటుంటే ఆల్మోస్ట్ సిమిలర్గా కనబడుతుంది. కనబడుతున్నప్పుడు నిజంగా ఇది పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీతో జరుగుంటే ఇమీడియట్గా సిబిఐకి ఇవ్వచ్చు కదా. అంటే ఇది సిబిఐకి ఇవ్వడానికి 4 ఏళ్ళు, తీర్పు రావడానికి 2-3 ఏళ్ళు, అంటే ఒక 6-7 సంవత్సరాలు. అంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసినట్టు మనం ఇంకొకటి కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు ఏదో ఇచ్చేసారంటున్నారు కదా. సింపుల్, వీళ్ళు ఏ స్పోర్ట్స్లో ఏ క్రీడల్లో వీళ్ళు ఎక్కడ సర్టిఫికేట్ పొందారు, ఏ సర్టిఫికేట్ ఆధారంగా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, టెట్ డిఎస్సి రాశారా, ఈ 4 ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ పొట్టగొడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు వచ్చి ఈ క్రీడలో నేను టాపర్, ఈ దేశం కోసం ఇలా పోరాడా, ఈ క్రీడ కోసం ఇలా పోరాడా అని ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా సరే సర్టిఫికేట్లు చూపించగలరా? ఎవరైనా ఈ రోజు ఒక అభ్యర్థి వాళ్ళతో పెట్టించచ్చు కదా. లోకేష్ గారు ఈ రోజు ఒక అభ్యర్థి జగన్ గారితో మాట్లాడుతూ నేను చూశాను సార్. 32 టైమ్స్ నేషనల్ మెడల్స్ గెలిచాడంట ఆర్చరీ. ఆయనకు రాలా, కింద వేరే అంటే బ్రోంజ్ ఈ గెలిచిన వాళ్ళకు ఉన్నాయంట సెలక్షన్. లేదు వీళ్ళకి కూడా వచ్చి ఉంటుంది, ఏది తాడు లాగుతారు కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, స్పోర్ట్స్ కోటా అనేది ఒక రిజర్వేషన్ అంతేగాని చాలా మంచి పాయింట్. అది టెట్ డిఎస్సి రాయకపోయినా పర్లేదు అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అటవీ శాఖలో కూడా నియామకాలు జరిగినాయి, ఈ ప్రభుత్వంలో జరిగినాయి, గతంలో జరిగినాయి. అటవీ శాఖ అంటే ఏంటి, అక్కడ అడవుల్లో ఉన్న పెద్ద పెద్ద అంటే మన చెట్ల సంపద ఒకటి, అలాగే జంతు సంపద, ఈ రెండింటిని కాపాడటం. అంటే జంతువులని చెట్లని కాపాడే వాళ్ళు సైతం ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. రేపు భావి భారత పౌరులు అంటే పిల్లలు భవిష్యత్తు డిసైడ్ చేసే టీచర్లకు మాత్రం ఏమీ అవసరం లేకుండా, క్వాలిఫికేషన్ ఏమీ లేకుండా మీరు నియామకాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసం? ఇంకొకటి కూడా సార్, ఇంకొక పాయింట్ చెబుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయం ఎగ్జామ్స్ జరిగినాయి. సరాసరి 19 లక్షల పైచిలుకు మొదటి విడత, తర్వాత ఒక 8 లక్షల మంది సెకండ్ విడతలో రాశారు. 27 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వైఎస్ఆర్సిపి అంటే నాయకులు అంటే ఇంట్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఉండి ఎమ్మెల్యే రికమెండ్ చేసినా ఉద్యోగం రాలేదు అని బాధపడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టి కొక్కోలాలు చూశాను. అంటే అది ఏంటి ప్రూఫ్? అంత ట్రాన్స్పరెన్సీతో జరిగింది ఎగ్జాము అనేది. ఇన్ని లక్షల మంది ఎగ్జామ్ జరిగితే అంత స్మూత్గా చేశారు. ఇక్కడ ఎంతమంది సార్ రాసింది? 3,72,000 మంది ఎంతో. అవును, ఇది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే డిస్ట్రిక్ట్ వైడ్ చేయాల్సింది. అంటే దీని యావరేజ్ తీసుకుంటే ఒక జిల్లాకి 11,000 మంది రాసినట్టు. అంటే ఒక జిల్లాకి 11,000 మందికి ఎట్ ఏ టైం ఎగ్జామ్ పెట్టకుండా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కొత్త విధానం తెచ్చి మళ్ళీ దాన్ని నార్మలైజేషన్ అని వాడుతున్నారు. ఇప్పుడు నీట్లో కూడా ప్రశ్నాపత్రం లీక్ అవ్వకూడదు అని
ఇలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రన్ చేయాలి అని మొన్న పిటిషన్స్ Yes. వేస్తే సుప్రీంకోర్టు ఏమంది, అందరికీ ఈక్వల్ అవకాశం ఉండాలి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కరెక్ట్ కాదు, పెన్ అండ్ పేపర్ OMR తోనే రన్ చేయమని ఇప్పుడు కూడా లేటెస్ట్ గా తీర్పిచ్చింది. Right. అంటే మన విధానాలు తప్పున్నట్టే కదా. రైట్. డిఎస్ఏ అభ్యర్థి ఝాన్సీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఝాన్సీ గారు, మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? మీకు ర్యాంక్ ఎంత వచ్చింది? ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు రాశారు? ఏంటి డీటెయిల్స్ చెప్పండి. సార్ ఝాన్సీ అండి, కడప నుంచి. చెప్పండి. SAPE ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సార్. నేను SAPEకి ఎగ్జామ్ రాశాను. వెరీ ఫస్ట్ నేను SAPE ఎగ్జామ్ రాసిన తర్వాత వెరీ ఫస్ట్ చూపించాల్సింది స్పోర్ట్స్ కోటా ఒక ఎగ్జామ్కి నేను అటెంప్ట్ అయినా సార్. SAPEకి తర్వాత PET అన్నమాట. PET ఎగ్జాము ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇంటర్మీడియట్ బేస్డ్ మీద ఉంటుంది. PD మాత్రము BPEd డిగ్రీ బేస్డ్ మీద ఉంటుంది అనమాట. ఈ స్పోర్ట్స్ కోటా చూడండి, నాకు కూడా మెడల్స్ యాజ్ ఏ PETగా నేను కూడా మెడల్ చూడండి. తర్వాత ఆ స్పోర్ట్స్ కోటాలో నాకు అసలు జాబే లేదండి. ఇది చూడండి, వెరీ ఫస్ట్ చెప్తా మీకు అంత వివరంగా. ఇది తర్వాత నేను నేషనల్ రెజ్లింగ్ లో మెడల్స్, తర్వాత ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. ఇది చూడండి రెజ్లింగ్ అన్నమాట. రెజ్లింగ్ ఓకే, రెజ్లింగ్ మీకు కనిపిస్తుందా సార్? అవును. రెజ్లింగ్ అగ్గి నాగి 2 స్టైళ్లలో నేను మెడల్. నేషనల్ లెవెల్ రెజ్లింగ్ కూడా వెళ్ళారా మీరు? లెవెల్ ఉత్తరప్రదేశ్ లోని గోండ్వానా జిల్లాలో 2022-23లో రీసెంట్ గా, అంటే ఈ మధ్యలో జరిగింది అనమాట. నేను పార్టిసిపేట్ చేసిన ఈ మెడల్స్ అన్నమాట, ఈ సర్టిఫికెట్స్. కానీ నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ లేదు. ఓకే, మంచిది. సరే, PETకి జాబ్ లేదు, BPEd చేసిన డిగ్రీ మీద బేస్డ్ మీద నాకు జాబ్ లేదు. ర్యాంక్ 90 వచ్చింది, 102 వచ్చింది, జాబ్ లేదు. ఎందుకు లేదు అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము ఇంతవరకు రాసిన ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 1 to 100 కానీ 1 to 1 lakh ఎంతమంది పార్టిసిపేట్ చేసినా ఆ రిజల్ట్ మొత్తం వదలాలి కదా సార్. అది ఏదైనా పద్ధతి. అది కాదంట. ఏంటి చెప్తున్నారు, సెల్లుకు మెసేజ్లు పంపిస్తారంట. సెల్లుకు మెసేజ్లు పంపిస్తే ఎవరికి ర్యాంక్ వచ్చిందని, ఏ కేటగిరీలో ఎవరికి వచ్చిందని, ఓపెన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మేము ఎలా తెలుసుకోవాలండి? మొత్తం వదలాలి. ఫస్ట్ నుంచి 200 మంది పార్టిసిపేట్ చేసిండ్రా, రాసిండ్రా, మీ మొత్తం లిస్ట్ వదిలితే నా కేటగిరీలో నేను ఎక్కడున్నా, ఓపెన్ లో ఎక్కడున్నారు, నా ఫ్రెండ్ ఎక్కడుంది, ఇంకొక అమ్మాయి ఎక్కడుంది, ఇంకొక అబ్బాయి ఎక్కడున్నా, ముందు ఎవరున్నారని మెరిట్ లిస్ట్ గానీ సెలక్షన్ లిస్ట్ గానీ ఏం లేదా? ఏమీ లేదు సార్. మీకు అసలు లెటరే రాలేదా? ఏ లెటర్ రాలేదా మీకు? మాకు ఏ లెటర్ లేదు సార్. నెక్స్ట్ నార్మలైజేషన్ అంట. SAPE వాళ్ళకు యాక్చువల్ గా టెట్టే లేదు, అది ఒక పెద్ద నేరము. నార్మలైజేషన్ SAPE జూన్ 9 జరిగింది, జూన్ 22 PET ఎగ్జామ్ జరిగింది. SAPE వాళ్ళకు నార్మలైజేషన్ తో ఏం పనండి? గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఈ DSE కండక్ట్ చేసిన కూటమి ప్రభుత్వానికి నార్మలైజేషన్ ఏం అవసరం ఉందండి? మేము ఎన్ని మార్కులకి ఎగ్జామ్ రాస్తే అన్ని మార్క్స్ మాకు రావాలి. ఏ విధంగా నార్మలైజేషన్ పెట్టి మాకు మార్కులు యాడ్ చేసిండు? మేము అడిగినమ్మా? నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ చేయమని మేము అడిగినామా? మాకు జరిగింది 2 రోజులు పేపర్ ఎగ్జామ్ జరిగింది. జూన్ 9 జరిగింది, జూన్ 22 జరిగింది. మాకు మార్క్స్ యాడ్ చేయమని మేము అడిగినామా? పేపర్ టఫ్ వచ్చింది అని అడిగినామా? ఈజీగా వచ్చింది అని అడిగినామా? మీరు అసలు పేపరే మీరు అమ్ముకున్నారు, పేపర్ మీరు బయటకు తెచ్చుకున్నారు. SAPEలో PET ఎగ్జామ్ ఇన్ని ఏళ్ల నుంచి ఇన్ని సంవత్సరాల పేపర్ అమ్ముకున్నారని ఎలా చెప్తారు మేడం మీరు? పేపర్ అమ్ముకున్నారనడానికి ఏమన్నా ఉందా? ఆధారాలు ఉన్నాయా? అమ్ముకోకుంటే ఏం సార్? అమ్ముకోకుంటే ఇన్ని మార్కులు ఎట్లా వస్తాయి సార్? 95 ఎట్లా వస్తాయి సార్? SAPEలో మార్క్స్ ఎట్లా వస్తాయి సార్? కోచింగ్ సెంటర్ వాళ్ళు అమ్ముకున్నారో, స్కామ్ జరిగిందో, ఇన్ని మార్కులు ఎప్పుడు గత చరిత్రలో SAPE వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చిన దాఖలాలు చూపించమనండి. మరి ఇన్ని మార్క్స్ వచ్చిన టెట్ లేదు, DSE లేదు, ఏ రకంగా లేకుండా స్పోర్ట్స్ వాళ్ళకు న్యాయం చేయకుండా ఇట్లా మెడల్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చినట్టు? ఇది అర్థం కాలేదు. ఎవరైనా అధికారులను కానీ కలవడం జరిగిందా దీనిపై? DO దగ్గరికి వెళ్ళినాం సార్, మా కడప జిల్లా శంషుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళినాము, RJD ఆఫీస్కి వెళ్ళినాము, ఇలా లెటర్స్ పెట్టినాము. ప్రతిదీ లెటర్లు ఉన్నాయి మా దగ్గర. ప్రతి విషయంలో మేము లెటర్లు ఇట్లా పోయి ఇచ్చినాము, RJD ఆఫీస్కి ఇచ్చినాము. ఇదిగోండి వినతి పత్రాలు, ఈ విధంగా వినతి పత్రాలు
ఈ విధంగా అన్ని వినతి పత్రాలు, ఇదిగోండి వినతి పత్రము 5 అక్టోబర్ 2025. ఇవన్నీ ఎందుకు ఇవ్వం సార్? మాకు ఉద్యోగం రావద్దా? మేము కష్టపడి చదువుకున్నప్పుడు ఉద్యోగం అవసరం లేదా అండి మాకు? సరే, జీవో నెంబర్ 77 అమలు చేసిండ్రు. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న పిల్లలకి ఓపెన్ లో పోస్ట్ వస్తే కేటగిరీలో ఎందుకు ఇవ్వాలండి? ఓపెన్ లోనే పోటీ పడతారు కదా, మిగతా రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదండి. 77 జీవో వల్ల ఉపయోగం ఏందండి? రిమైనింగ్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోవడము, వాళ్ళని తీసుకుపోయి ఓపెన్ లో పెడితే, కేటగిరీలో పెడితే ఇది ఎక్కడ న్యాయం అండి? స్పోర్ట్స్ కోటాలో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చిందండి? పోస్ట్ వచ్చిందా ఇప్పుడు? యోగి వేమన యూనివర్సిటీలో ఒక అమ్మాయి స్టేట్ పార్టిసిపేట్ అంటండి, ఆ అమ్మాయికి జాబ్ వచ్చిందండి. ఎట్లా వస్తుందండి అమ్మాయికి జాబ్? ఎట్లా వస్తుందండి? నేషనల్ ఆడినా అసలు ప్లేయర్ కి జాబ్. అదే కంపారిజన్ కోసం ఎందులో వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది? మీరు నేషనల్ లెవెల్లో రెజ్లింగ్ అంటున్నారు. అవును సార్. వచ్చిన వాళ్ళు ఎవరు? మీకు తెలిసిన వాళ్ళు ఒకరైనా వాళ్ళతో కంపేర్ చేసి ఏం చెప్తారు? యోగి వేమనలో వర్క్ చేస్తారు సార్ వేరే సారు, వాళ్ళ అమ్మాయి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిందంట, ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఎట్లా వస్తుంది సార్ మరి? అసలు ప్లేయరు, అసలు డిఎస్సిలో 15 years నుంచి నేను ఒక కబడ్డీ ప్లేయర్ ని, ఒక రెజ్లింగ్ ప్లేయర్ ని, తర్వాత నాకు జాబ్ లేదు. రిటర్న్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చినాయి. అసలు జీవో నెంబర్ 77 అప్లై చేయడం వల్ల అసలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఓపెన్ లో వచ్చింటే నాకు అక్కడ కూడా పోస్ట్ వచ్చేది, అక్కడ పోస్ట్ వచ్చేది, నాకు ఇక్కడ పోస్ట్ వచ్చేది, స్పోర్ట్స్ కోటాలో పోస్ట్. 2 రకాల నేను నష్టపోయినా. మరి ఎవరిని అడగాలండి? ఎక్కడ ఆర్జేడీ ఆఫీసు సార్ చుట్టూ తిరగాలనా, డిఓ ఆఫీస్ చుట్టూ తిరగాలనా, విద్యాభవన్ చుట్టూ తిరగాలనా? ఎన్ని రకాల కోర్టు కేసినామండి. అసలు ఈ డిఎస్సిలో 300 కేసులు పడాల్సినంత అవసరం ఏముందండి? 300 కేసులు పడాల ఈ డిఎస్సిలో? ఇంతకు ముందు గతంలో జరిగిన డిఎస్సిలలో ఇన్ని కేసులు పడ్డాయా అండి? సరే, ఇవన్నీ కాదండి, మేము స్కామ్ చేయలేదు, ఇది ఫ్రాడ్ జరగలేదు అని ఇంత బాధపడి చెప్తా ఉన్నారు కూటమి అధికారులు, కూటమి సభ్యులు. జరగలేదన్నప్పుడు, పారదర్శకంగా జరిగింది అన్నప్పుడు, ఈ పారదర్శకంగా జరిగిందని మేము అడుగుతాం కదా. స్పోర్ట్స్ కోటాలో మేము నష్టపోయినామని ఎంతమంది 421 మంది స్పోర్ట్స్ పోస్టులు ఫిల్ చేసినారు కదా. వాళ్ళ యొక్క ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళ సర్టిఫికెట్లు ఏంటి, వాళ్ళకి ఏ రకంగా ఇచ్చిండు, ఏ రకమైన సర్టిఫికెట్లని మీడియా ముందుకు రావచ్చు కదా. కరెక్ట్. ఎందుకు రావట్లేదు? మంచి పాయింట్. ఇంతకు ముందు చెప్తా ఉన్నారు వంగల్పూడి అనితా మేడం గారు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి మేము విన్నాము. ఏంటి, టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందంట. టెట్ ఎగ్జామ్ ఎప్పుడండి పెట్టింది? టెట్ ఎగ్జామ్ పెట్టిన 6 నెలలకు 8 నెలలకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అప్పుడే మా స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిందండి. మేడం గారు ఏ రకంగా చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. నెక్స్ట్, పీఈటీ పేపర్లో, పీఈటీ పేపర్లో సార్ 20 బిట్లు తప్పు. యాజ్ నామ్స్ ప్రకారం 7 బిట్లు తప్పిస్తే పేపర్ సెట్టర్ 7 బిట్లు బై మిస్టేక్ ఇస్తే ఆ పేపర్ ను క్యాన్సిల్ చేయాల. 20 బిట్లు తప్పండి. 20 బిట్లలో ఎముకలో నీటి శాతం అంట 25% రైటేనంట, 45% రైటేనంట, 35%. అంటే లాటరీ ఆప్షన్స్ అన్ని 4 కరెక్టే. ఎముకలో నీటి శాతం 25% రైటేనంటారు, 45%. అరే ఏది పెట్టినా రైట్ అంట సార్. మేము కరెక్ట్ పెట్టిన వాళ్ళ మేము ఎట్లా పోవాలి సార్? అంటే ఇది లాటరీ సిస్టమ్ ఎగ్జామ్. ఇంకా 7 ప్రశ్నలకి సమాధానం అంటే మార్కులు వేయలేదని కూడా అంటున్నారు. అవును సార్, మొత్తం 20 ప్రశ్నల్లో అడగంగా 1-2 అడిగినాయి. అబ్సల్యూట్లీ 20 ప్రశ్నలు తప్పే. 95 మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎప్పుడు ఎక్కడ చరిత్రలో రాలేదు సార్. పీఈటీలకి ఇన్ని బిట్లు తప్పు రావడం వల్ల ఉపయోగం ఏముందండి? మేము నష్టపోయినాం, మేము జాబ్ నష్టపోయినాం, స్పోర్ట్స్ కోటా ఉండి నష్టపోయినాం, నేషనల్ ప్లేయర్ అయ్యి నష్టపోయినాం, రిటర్న్ ఎగ్జామ్ లో ఉండి నష్టపోయినాం, అన్ని విధాల నష్టం. వీటన్నిటికీ మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి. రైట్, అదే అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు చెప్పాలి, ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతను కలిశారు కదా. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కొందరు నష్టపోయిన వాళ్ళు అయ్యే విధంగా. ఏంటి నెక్స్ట్ ఏం డిమాండ్ చేస్తారు? అసలు ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలి? ఇది మొద్దు ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం కూడా. దీనికి ఎంత చెప్పినా కానీ చేసింది వాళ్ళే అయినప్పుడు సరిదిద్దుకునే కార్యక్రమం ఎలా జరుగుతుంది? వాంటెడ్గా చేశారు, అమ్ముకున్నారు. ఇదంతా అర్థమవునట్టు వారు ఝాన్సీ గారు చెప్పినటువంటి మాటల్లో తను మెరిట్ స్టూడెంట్,
తనకి స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, మెడల్స్ ఉన్నాయి. Wrestling లో. స్పోర్ట్స్ కోటా ఎలా National ఉంటుంది? level. ఎస్, స్పోర్ట్స్ కోటా ఎలా ఉంటుంది? ఇద్దరికి మీరు నేనున్నాను అనుకోండి, మన ఇద్దరికి సమాన మార్కులు వచ్చినప్పుడు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు వస్తుంది ఉద్యోగం. వస్తది, అంతే, correct. అలా తీసుకోవాలి కానీ అవును. మెరిట్ స్టూడెంట్లను పక్కన పెట్టుకొని నీ ఇష్టం వచ్చినోడికి నువ్వు జాబ్ అమ్మేసుకొని వాడికి స్పోర్ట్స్ అనే ఒక ముద్రను ఏంటి, వేసి CBI ఎంక్వైరీకి డిమాండ్ చేస్తారా? ఎస్, ఖచ్చితంగా ఇది సిట్టింగ్ జడ్జి తోటి జరగాలి. ఇది పారదర్శకంగా జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తే జరగాలి. Right. ఈ లోకల్ గా జరిగితే ఇది ఖచ్చితంగా అసలు ఇది జరుగుతుందా? రెండవది, జరుగుతుందా? ఇవాళ జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఎంత స్పష్టంగా చెప్పారండి అభ్యర్థులు. ఇది ఎంతమంది అవేర్నెస్ ఉన్న కొంతమంది మాత్రమే వచ్చి ఉంటారు. దాదాపు ఈ రాసినటువంటి 3,38,000 మంది పైచిలుకు రాస్తే వాళ్ళల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, కాల్ లెటర్స్ వచ్చినటువంటి వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంత అవేర్నెస్ తో బయటకు వస్తే చాలా మంది బయటకు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు బహుశా, కానీ ఉద్యోగం పొందిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అన్యాయం చేస్తోంది, వీళ్ళందరినీ తీసుకొని ఉద్యోగస్తులను ఎవరేమనట్లేదే. తప్పు చేసినటువంటి వాళ్ళని అంటున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి వాళ్ళని అంటున్నారు, ఉద్యోగాలు కొనుక్కున్నటువంటి వాళ్ళని అంటున్నారు. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. తెలుగుదేశం ఏదైనా చేస్తుంది, అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి వాళ్ళకున్న పచ్చపత్రికల్లో కావాలని ఎన్నైనా రాయగలుగుతారు, ఎన్నైనా ప్రచారం చేయగలుగుతారు, ఎంతైనా దుబారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయడానికి డబ్బు ఖర్చు కూడా పెడతారు. అయితే మేమంటుంది ఏంటంటే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఉద్యోగాలు మెరిట్లో సాధించినటువంటి ఏ ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదు. ఉద్యోగాలు దొడ్డిదారిన సూట్ కేసులు కొట్టి పట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకమే. సూట్ కేసులు తీసుకొని ఇచ్చినటువంటి వాళ్ళకి వ్యతిరేకమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇవాళ ఏం చెప్పారు, 3 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసే లోపల వచ్చేస్తుంది, ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేయడంతో పాటు వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. వారు మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టే. ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. రాబోయేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాడు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో న్యాయం జరగదు. మాట్లాడతాను, ప్రశ్నిస్తానని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పక్క రాష్ట్రానికి వచ్చి తిట్టించుకుంటున్నాడు. గమనిస్తున్నారు కదా మీరు. ఏదో చెరువును కూడా కబ్జా చేశారని ఇప్పుడే బిట్లో చూశాను నేను. అది బాగా ట్రోల్ అవుతుంది. చెరువును కబ్జా చేసి కూడా మళ్ళీ చెరువును నేను కబ్జా చేశానంటే ఇచ్చేస్తానంటాడు. అంటే వీళ్ళకి సంపాదన మీద అర్హులైన ఉద్యోగాలే కబ్జా చేసేసారు. ఉద్యోగాలే కబ్జా చేసిన వాళ్ళు చెరువుల్ని చేయరా? నీళ్లున్నటువంటి చెరువును కబ్జా చేశాడు మోహన్బాబుడు, మళ్ళీ చేయలేదని బుకాయించేటటువంటి కార్యక్రమం. నేనేమంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సిలో జరిగినటువంటి మోసాలని బయట పెట్టడంలో, నిజంగా వీళ్ళకి అండగా నిలబడడంలో ముందు వరుసలో ఉంది అనేది మాత్రం వాస్తవం. ఇందిరా గారు, ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తారు? మీకు అన్యాయం జరిగింది అంటున్నారు కదా, ఏం జరగాలని కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? అవును, మాకు ఈ ఇష్యూ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి సార్. సిబిఐ ఎంక్వైరీ కూడా చాలా న్యాయంగా జరగాలి. మాకు 1:1 పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు కాబట్టి సార్, మాకు అన్యాయంగా మాకు వద్దు సార్. ఎవరి ఉద్యోగాలు కూడా మాకు లాక్కొని ఇవ్వమని మేము అడగట్లేదు సార్. మా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మాకు జాబ్ వచ్చిందని కంగ్రాచులేషన్స్ చెప్పారు కాబట్టి సార్, మా జాబ్స్ మాకు ఇప్పించండి సార్. మా జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు సార్. గవర్నమెంట్ మేము ఇది ఒక్కటే అడుగుతున్నాము, మా జాబ్స్ మాకు ఇప్పించండి సార్. రైట్, ఝాన్సీ గారు, ఏ ఎంక్వైరీ చేసినా కానీ సార్ న్యాయంగా జరగాలి. ఝాన్సీ గారు, సరే ఒక చిన్న మాట సార్, చిన్న మాట. ప్లీజ్ మ్యామ్. కూటమి గవర్నమెంట్ రాకముందు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగులు పెట్టి తల ఇట్లా ఊపి చెప్పి గవర్నమెంట్ ఫామ్ అయినాక పొత్తు కుదుర్చుకొని గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంత జరుగుతా ఉంటే రాష్ట్రంలో సిగ్గు లేకుండా అనకూడదు కానీ కాపులైనందుకు మాకు సిగ్గు పోతుంది. సార్ మాకెంత బాధ ఉంటుంది అడగాలి కదా సార్. ఏమండి లోకేష్ గారు, ఏమండి చంద్రబాబు గారు, ఈ డిఎస్సి 16,000 పోస్టులు కండక్ట్ చేసిండ్రు, మొట్టమొదటి సంతకం అని పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎం గా నాకు కూడా అవమానంగా ఉంటది కదా, మరి నన్ను కూడా అడుగుతారు కదా అని ఆలోచన లేకుండా అటు తెలంగాణకి వెళ్ళి ఏం పని ఉంటుంది సార్? వెళ్ళి తెలంగాణకి వెళ్ళి ఏం పని? ఒక్క మాట నా నోరెత్తి అసలు గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నాడు. అది ఎక్కడ న్యాయం అండి? మాకు ఎంత బాధాకరమైన విషయం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అడగాలి కదా సార్. డిఎస్సీ అభ్యర్థులు రోడ్డుకి రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి కలెక్టరేట్ ధర్నా చేస్తున్నది, ఎందుకు ఇంత ఇష్యూ వస్తున్నది, ఎంక్వైరీ అడగాలి కదా సార్. ఆయన ఎటు పారిపోయింది అసలు ఆయన. రైట్ థ్యాంక్ యూ మ్యామ్. ఝాన్సీ గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే ఇందిరా గారు థ్యాంక్ యూ అండి. మీ ఇద్దరికి కూడా, అలాగే ఎవరెవరు నష్టపోయారంటున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఇంద్రనీల్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.